విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రిపోర్టర్లకు, నా కెమెరామెన్లకు, నా వీడియోగ్రాఫర్ అలా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తూ ఇవాళ మొదటగా టిగేరియా అధ్యక్షులు మాకు మద్దతు తెలిపినందుకు వారికి, వారి ఎంప్లాయీస్ బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు గత కొద్ది రోజులకెళ్ళి చూస్తుంటే విశేష స్పందన, సకల జనులందరూ ఇవాళ నాకు మద్దతిచ్చి శాసన మండలికి మీరు వెళ్ళవలసిందే, మా ఓటు తీర్పుతో మీరు గెలుస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది, సంతోషకరంగా ఉంది. ఇక్కడే కాదు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులతో సహా ఇవాళ యావత్తు టీచింగ్ ఫెటర్నిటీ ఎడ్యుకేషన్ సిస్టమే తెలంగాణలో ఇబ్బందులలో ఉంది. వీరి పట్ల, వీరి సమస్యల పట్ల తెలుసుకొని వీరి పక్షాన పోరాడడానికి కౌన్సిల్కు 100%గా వెళుతానని తెలియజేస్తూ, ఇప్పుడు గురుకులాల సమస్యలు చూస్తుంటే ఇవాళ మన విద్యార్థులను కాబోయే భావి పౌరుల పరిస్థితిని ఎంత దారుణంగా ఉందంటే, టాయిలెట్ సరిగా లేవు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. ఆ స్కూళ్ళల్లో పోయి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆ టీచర్లు, అధ్యాపకులు వాళ్ళ బాధలు, వీళ్ళకి శాలరీస్ ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు. 010 అకౌంట్ ద్వారా వస్తే ఇన్ టైంకి వస్తాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు, 30 రోజులు కష్టపడ్డ తర్వాత ఫస్ట్ కావుడితోనే ఇంటి ఓనర్ పరేషాన్ చేస్తుంటాడు, పాల బిల్లోడు పరేషాన్ చేస్తుంటాడు, కిరాణా బిల్లు పరేషాన్ చేస్తుంటాడు. ఇన్ టైంగా శాలరీస్ వస్తే టీచర్లకు అవన్నీ పే చేస్తే ప్రశాంతంగా ఉండి క్లాస్లో పాఠాలు చెప్పడానికి టీచర్లకు ప్రశాంతత కావాలి. ఇవాళ టీచర్లు అందరూ ప్రశాంతత కోల్పోయి బళ్ళలకు పోతున్నారు, కానీ వాళ్ళు అక్కడ ఉండి కూడా సంతోషంగా డెలివరీ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసే సబ్జెక్ట్ను. ఈ ప్రభుత్వాలందరూ, మనమందరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ఆ టీచర్లు చదువు చెప్తేనే మనం ఆడదాకా వచ్చినాం. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం మన టీచర్లు ఎట్లున్నారని చూడడం మర్చిపోయినాం. ఇక మనం అంటారు కదా, సముద్రం ఒడ్డొచ్చిన తర్వాత తెట్టదలు పెట్టినట్టు వాళ్ళ గురించి ఆలోచించడమే బంద్ చేసినాం. ఇవాళ వారి పక్షాన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆనాడు తెలంగాణ పక్షాన మనం పోరాడినాం. ఈరోజు అధ్యాపకుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఆచార్యుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్క వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్లకు పెట్టిన డిమాండ్స్ 100% నెరవేర్చే వరకు నిద్రపోనని తెలియజేస్తూ, గురుకుల పాఠశాలలో టైం టేబుల్ మార్పు కూడా అసలు ఎలా ఉండాలి ఏంటి, పూర్తి స్థాయి వార్డెన్స్, ఇప్పుడు వార్డెన్ జాబ్ వీలే చేయాలి, తెల్లారి పోయి చదువు వీలే చెప్పాలి. అంటే ఎవరి పోర్ట్ఫోలియో వారు చేస్తే వీళ్ళ డెడికేషన్ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్కి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి. కానీ వీళ్ళ బాధ అంతా ఏంది, ఈ టైంలో ఏ ఫుడ్ అన్ని చేయాలి, ఏం పెట్టాలి, కుక్ రాకపోతే వీళ్ళకే పరేషాని, వాచ్మెన్ రాకపోతే వీళ్ళకే పరేషాని.
ఒక టీచర్కు ప్రశాంతత చాలా అవసరము. వాళ్ళ ఫోకస్ అంతా పిల్లల మీద ఉండాలి. భావి పౌరులను తయారు చేస్తున్నాము, వాళ్ళ మీద ఫోకస్ ఉండాలంటే ఈ బాధ్యత లేకుండా వాళ్ళకు ఒక ఓన్లీ టీచింగ్ బాధ్యత ఉండేటట్టు చూడడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ, వీలే శాలరీస్ మాత్రం నేను డిమాండ్ చేస్తా. అందరి స్టాఫ్, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఎంప్లాయీస్, అందరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఇన్ టైమ్గా మీరు పే చేయాలనుకుంటున్నారో 010 అకౌంట్ ద్వారా, వీరి కూడా సోషల్ వెల్ఫేర్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి 010 అకౌంట్ ద్వారానే పే చేయవలసిందిగా గవర్నమెంట్ను డిమాండ్ చేస్తానని తెలియజేస్తూ, పర్మనెంట్ వార్డెన్స్, డిప్యూటీ వార్డెన్స్ను రిక్రూట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు నైట్ స్టేస్ కూడా ఉన్నాయి వీళ్ళకు. ఒక టీచరు ప్రశాంతంగా 8 గంటలు పడుకుంటే తెల్లారు లేచి మంచిగా చదువు చెప్పడానికి వీలవుతుంది. ఇవాళ అటెండర్ వీలే, కేర్ టేకర్ వీలే, వార్డెన్ వీలే, లాస్ట్గా నైట్ వాచ్మెన్ కూడా వీలే జాబ్ చేస్తున్నారు. ఇక ఇన్ని చేసి లాస్ట్కు చదువు కాడికి వచ్చేవరకే సున్నబెట్టే పరిస్థితి అవుతుంది. మీరు వాటి రిక్రూట్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తే వీరి బాధ్యత ఏంటి? పిల్లలను చూసుకోవాలి, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, వాళ్ళు ఎలా చెప్పాలి, ఏ తీరుగా చెప్తే బాగుంటుంది అనే ఆలోచనకు వాళ్ళకి రావాలి అనుకుంటే వాళ్ళని ఫ్రీ హ్యాండ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్నే వాళ్ళని వదిలేయాలి. ఎడ్యుకేషన్కు ప్రిపేర్ కావాలి. వీలైతే వీళ్ళు ఫర్దర్ స్టడీ చేస్తున్నారు అనుకుంటున్నా కానీ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇవ్వాల్సిందిగా కోర్చు. వీరు నాకు మద్దతు ఇచ్చినందుకు, వీళ్ళకి మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరి మరొక డిమాండ్ ఉంది, ప్రమోషన్ కూడా 70 and 30% రెగ్యులర్ వారిగా ఇచ్చేలా కృషి చేస్తానని తెలియజేస్తూ, ప్రధాన సమస్య ప్రిన్సిపల్ పోస్ట్ మొత్తం ప్రమోషన్ 100% ప్రమోషన్. ప్రధాన ఆచార్యుల పోస్టులు 100% సీనియారిటీ ప్రకారంగా ఇచ్చేలాగా కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇది మేజర్గా ఓల్డ్ పెన్షన్ ఎప్పుడైనా కొత్త పాలసీ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కు పాత పాలసీ కంటే బెటర్గా ఉండాలి. నేను జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ సంవత్సరం 20,000 పే చేస్తే నెక్స్ట్ టైం 22 పే చేయడానికి ఉంటుంది. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ కంటే కొత్త పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చేళ్ళు అంటే పాత పెన్షన్ కంటే మెరుగైనంగా ఉండాలి. కానీ ఇవాళ సిపిఎస్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చి వీళ్ళు ఎంతో మొర్రో అని బతుకుంటారు. తీసిర బాబు, ఆ పాత ఓల్డ్ పెన్షన్ సిస్టమే బాగున్నది, ఈ సిపిఎస్తో తల బద్దగా కొట్టుకుంటాను. ఈ కొత్త విధానం ఏంటి అని 23 ఏళ్ళకి దాదాపు ఎప్పుడు వచ్చింది? 2003 అంటే 20 ఏళ్ళు అవుతుంది వీళ్ళు లొలిబట్టి. సిపిఎస్ తీసేసి ఓపీఎస్ఏ కంటిన్యూ చేయాలి. నేను డిమాండ్ ఏంటంటే సిపిఎస్ ఎట్టైనా రద్దు చేయాలి, కానీ ఓపీఎస్ కన్నా ఇంకా దానికైనా మెరుగైన పాలసీ తీసుకొచ్చి ఎంప్లాయీస్ని ఆదుకోవాల్సింది ఈ ప్రభుత్వం. 30 ఏళ్ళు మనకు కష్టపడి రాష్ట్రానికి, దేశానికి సర్వీస్ చేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా ప్రశాంతంగా జీవితం కొనసాగేటట్టు వాళ్ళకు వీలైన ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వాలి. కానీ 30 ఏళ్ళు మేము వాడుకున్నాం, మీ టైం రిటైర్మెంట్ వచ్చింది, మీ గంగలో పోండి అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏందండి? రిటైర్మెంట్కి దగ్గరకు వస్తుంటే ఇక టెన్షన్లు మొదలవుతాయి, హార్ట్ స్ట్రోకులు మొదలవుతున్నాయి. సో నేను గెలిచాక మాత్రం 100%గా సిపిఎస్ రద్దు వరకు పోరాడతానని తెలియజేస్తూ, వారి సమస్యలకు 24/7 అవైలబుల్ ఉండి వాళ్ళ డిమాండ్లని నెరవేరే వరకు వారితో ఉంటానని తెలియజేస్తూ, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మెరుగే విధంగా కొత్త డిమాండ్లు కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ముందట, ఎందుకంటే టీచర్లు బాగున్నప్పుడే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడే రాబోయే తరం పర్ఫెక్ట్గా తయారవుతారు. హ్యూమన్ రిసోర్సెస్, ది బెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతుంది దేశంలో. ఎందుకంటే మానవ వనరులు బాగుంటేనే
దేశ ప్రగతి వారి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వారందరినీ మంచిగా చూసుకుంటూ వారికి అందవలసిన అన్ని బెనిఫిట్స్ వచ్చే వరకు పోరాడతాడని తెలియజేస్తూ జై తెలంగాణ. బై నేను ముందు వచ్చేటప్పుడే క్లియర్ చెప్పిన, నేను ఇండిపెండెంట్గా వస్తున్నా, ధైర్యంగా వస్తున్నా, నాకు మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇవాళ మద్దతు ఇవ్వని వాళ్ళ గురించి ఇక్కడ డిస్కషన్ ఎందుకు? మద్దతు ఇచ్చేట వాళ్ళు నాకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు మద్దతు ఇస్తున్నారు. సరిపోదా నాకు? నా చుట్టూ విశేష స్పందన దొరుకుతుంది. ఎక్కడ పోయినా మేము మీ వాళ్ళం, ఆ రోజు మీరు సకల జనుల సమ్మె చేసిళ్ళు, తెలంగాణ గురించి పోరాడిళ్ళు, మా గురించి పోరాడినందుకు మీరు ముందుకు వచ్చినందుకు మా మద్దతు మీకు తెలియజేస్తున్నాం అంటున్నారు. చాలా సంతోషం. ఇవాళ తీర్మానం మన్నన చేయలేడని మీరు అనుకోకుండా తీర్మానం మన్నా కూడా పని చేస్తున్నాడు. ఎక్కడో అక్కడైతే పని చేస్తున్నాడు కదా, ముందుకు తెలియజేయనంత మాత్రాన చేయట్లేదని అనుకుంటాం. నాకు అందరి మద్దతు ఉన్నదని నేను కోరుకుంటాను, ఉన్నదని నేను ఆశిస్తున్నా, ఇస్తున్నారని నేను తలుచుతున్నా. ఇక దానికి విడదీసి వీళ్ళు ఇస్తలేరు వాళ్ళు అరే ఇంతమంది ప్రజలు నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. నేను ఇవాళ 100% నాకు మద్దతు దొరుకుతుంది. నేను ఎలక్షన్ గెలవబోతున్నా, 100% ధీమాగా ఉన్నా. నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిన్న రాత్రి ఖమ్మంలో కూడా మీటింగ్ అయింది. జేఎల్, డిఎల్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకైతే దిల్ ఖుష్ అయింది. ఇవాళ నిన్ననే డిక్లేర్ అయిపోయింది అనుకున్నా. అంత మద్దతు మన జిల్లా కాదు, ఆ జిల్లాకు నేను కొత్తనైనా నా గురించి మీటింగ్ పెట్టి అన్నా మేము మీకు వెనకాల ఉన్నాము, మీరు ముందడికి వాండి, మీరు పార్టీని వదిలేసి ముందడికి వచ్చిళ్ళు, గట్టిగా దమ్మున్న లీడర్ ఇవాళ వచ్చిండు, మేము చూసుకుంటాం, వెనకాల మొత్తం ఓట్లేసే బాధ్యత మాది అంటారు. చాలు ఆ సంతోషం.